హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం కాసేపటి క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఫైనల్కి దాంతోపాటుగా ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సండే అయినప్పటికీ టీఎస్పీఎస్సీ వాళ్ళు చొరవ తీసుకొని ఈరోజు ఈ ఫైనల్ కీతో పాటుగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం చాలా వరకు మెచ్చుకోవాల్సినటువంటి ఒక విషయం అనమాట. అయితే ఇక్కడ చూద్దాం, మనము డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఈ ఫైనల్ కీలో మనకు ఇప్పటి వరకు అంటే ఆబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ చేంజ్ అయ్యాయి అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. అయితే మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా ఈ రిజల్ట్ చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ టీఎస్పీఎస్సీ అఫీషియల్ రిజల్ట్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు నేరుగా క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. దాంతోపాటుగా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనే దాని గురించి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా. మరొక విషయం, ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూద్దాము. ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది రిజల్ట్ సంబంధించిన పీడిఎఫ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రిజల్ట్కి సంబంధించినటువంటి మనకు ప్రిలిమినరీ రిజల్ట్ సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనమాట. అయితే ఇక్కడ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీంట్లో ఓవరాల్గా 163 పేజీలు ఉన్నాయన్నమాట. దీంట్లో మొత్తం 163 పేపర్లలో మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారనంటే 31,382 మందిని క్వాలిఫై చేస్తున్నట్లుగా ఇక్కడ ఈ పేపర్లో అంటే ఈ పేపర్ ఎండింగ్లో మనకు వారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో మీకు కావాల్సినటువంటి ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉందో మన హాల్ టికెట్ నెంబర్ని సీరియల్ వైజ్గా చూసుకోండి. ఎందుకనంటే ప్రతి ఒక్క హాల్ టికెట్ నెంబర్ని వారు ఇక్కడ సీరియల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను. ఇగో ఈ పీడిఎఫ్ చూడండి. ఇక్కడ మనకు 30 నెంబర్ ఉంది చివరిలో చూడండి, 230, తర్వాత 248, తర్వాత 250, 290 ఇట్లా ఉంది కదా. అంటే సీరియల్ వైజ్గా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో మీ యొక్క హాల్ టికెట్ని చెక్ చేసుకునేటప్పుడు మేము మొదటి 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఏ పేపర్కి వెళ్ళాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ దగ్గర మీ యొక్క నెంబర్ దగ్గర మీరు ఈజీగా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం మీకు ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రిజల్ట్లో ఈ ప్రిలిమినరీ రిజల్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఓవరాల్గా 31,382 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. 31,382 మంది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎండ్ పేపర్లో చివరి పేపర్లో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇచ్చాడు. 31,382 మంది ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. 31,382 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనము ఈ ప్రిలిమినరీ కీకి మెయిన్స్ అంటే ఫైనల్ కీకి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎన్ని డిఫరెన్సెస్ ఎన్ని క్వశ్చన్స్ చేంజ్ అయ్యాయనే దాని గురించి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఒక లింక్ కూడా వెబ్సైట్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మాస్టర్ క్వశ్చన్ పేపర్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మాస్టర్ కీని కూడా నేను డౌన్లోడ్ చేశాను. కావాలంటే మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఫైనల్ కీ గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమ్స్ అని సంబంధించినటువంటి ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క టీఎస్పీఎస్సీ సంబంధించిన ఓటీఆర్ ఏదైతే ఉందో అది అడుగుతుంది. దాంతోపాటుగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. అది లాగిన్ చేసిన తర్వాత మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేను డౌన్లోడ్ చేసింది ఆల్రెడీ చూపిస్తాను చూడండి. ఇది చూడొచ్చు మీరు, ఇది ఫైనల్ కీకి సంబంధించినటువంటిది మాస్టర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి చూడండి. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ మాస్టర్ ఫైనల్ కీ ఫర్ ది టెస్ట్ కండక్టెడ్ ఆన్ 9th June 2024. ఓకేనా. ఇది మాస్టర్ ఫైనల్ కీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో, ఈ ఆన్సర్ సంబంధించిన ప్రెస్ నోట్ ఏదైతే ఉందో దీంట్లో వాస్తవానికి ఏదైనా ఎగ్జామ్ జరిగినప్పుడు కింద మనకి మెన్షన్ చేస్తాడనమాట ఎన్ని క్వశ్చన్స్ చేంజ్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారనే దాని గురించి. కానీ ఈ ప్రెస్ నోట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే మేము టాలీ చేసుకున్నాము. వేరే మన ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఆ కీకి ఈ కీకి సంబంధించినటువంటి రెండు పక్కపక్కనే పెట్టి అనమాట మొత్తం నేను ఒకసారి క్రాస్ చెక్ చేయడం జరిగింది. దాని ద్వారా నేను మీకు చెప్తున్నాను అనమాట. అయితే మనం డైరెక్ట్ చూసినట్లయితే మనకు కనబడేటువంటిది ఒకటి 56 నెంబర్ చూడొచ్చు మీరు, 56 క్వశ్చన్ నెంబర్. దీన్ని డిలీట్ అని డి అంటే డిలీట్ అనమాట. ఇది ఒకటి డిలీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 59వ క్వశ్చన్ నెంబరు దీన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా. డి అని మెన్షన్ చేయడం జరిగింది. మిగిలిన క్వశ్చన్ పేపర్ ఎక్కడ డిలీట్ చేయలేదు. అయితే మేము క్రాస్ చెక్ చేసినప్పుడు మాకు 115వ క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఒకటిగా చేంజ్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ కీలో చూసుకున్నట్లయితే ఇది 2వ నెంబర్ అనమాట. అంటే మనకు ఆన్సర్ 2గా ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ కీలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ 1గా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏమనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 56, 59 ఈ రెండు డిలీట్ చేశాడు.
115 సంబంధించిన ఆన్సర్ చేంజ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు అవి ఏ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటిది. నేను నేరుగా డైరెక్ట్ 56, 59 క్వశ్చన్ నెంబర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 56 క్వశ్చన్ నెంబర్ చూసుకున్నట్లయితే గృహ వినియోగ సర్వే సంబంధించినటువంటి 2022-23 సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఇది మనకు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కాంట్రవర్సీ కూడా అయ్యిందని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చాలా వరకు దీన్ని ఆబ్జెక్షన్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 59వ క్వశ్చన్ నెంబర్. ఇది మన తెలంగాణ సోషల్ అవుట్లుక్ సంబంధించినటువంటిది అనమాట. ఓకేనా, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం అనమాట. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. స్థూల జిల్లా దేశోత్పత్తికి సంబంధించినటువంటిది. ఈ క్వశ్చన్ కూడా డిలీట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ 2 ప్రశ్నలు డిలీట్ అయిన తర్వాత మనకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ అయిందని చెప్పుకున్నాం కదా, అది 115 సంబంధించి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్ నెంబర్ 115. దీనికి ఆన్సర్ గతంలో ఆన్సర్ 2గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఆన్సర్ 1గా చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, గతంలో మనకి మొదట దారుల్ ఉలూమ్ ఓరియంటల్ స్కూల్ అని చెప్పి మొదట స్టార్ట్ అయితే ఇప్పుడు దాన్ని సెయింట్ జార్జెస్ గ్రామర్ హై స్కూల్ కింద మార్చడం జరిగింది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో క్రింది సంస్థల ప్రారంభము ప్రాతిపదికన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి ఇక్కడ మన క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చేంజ్ అయింది చూసుకోండి. సో ఇక్కడ చేంజ్ అవడం వల్ల చాలామందికి ఈ ఆన్సర్ అనేది 1 అనేది రైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి ఆల్రెడీ గతంలో 2 రైట్ అయి ఉన్నట్లయితే అది డిలీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఫైనల్ కీలో మనకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేంజ్ చేయడం జరిగింది, 2 క్వశ్చన్లకి ఆన్సర్స్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మన ఛానల్ తరపున లాస్ట్ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, ఎవరైతే క్వాలిఫై అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని గట్టిగా చదవాలని చెప్పి నా ఛానల్ తరపున నా తరపున నేను పర్సనల్గా అయితే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పదలుచుకున్నాను. దాంతోపాటుగా మరొక విషయం, ఎవరైతే క్వాలిఫై అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. దాంతోపాటుగా క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లను దృష్టిలో పెట్టుకొని వాటికి ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇయాల్టి టాపిక్ అనమాట. మరిన్ని అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో సో ఇది ఇయాల్టి టాపిక్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.